ఎన్నికలు వస్తున్నాయి కదా. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, బీజేపీ ఈ పోటీ పడుతున్నాయి కదా. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? 100% బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది సిద్దిపేటకి. ఎందుకన్నా? సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికి మీరు చూసినట్టయితే, నేను పక్క గ్రామంలో నివాసిని. నేను సిద్దిపేటకు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాలలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్లో హరీష్ రావు గారి కృషి వల్ల ప్లాస్టిక్ అనేది దాని మీద హరీష్ రావు గారికి ఉన్న శ్రద్ధ అసలు ఎవ్వరికి లేదు. ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ వచ్చిన తర్వాత విచ్చలవిడి ప్లాస్టిక్ వాడకం స్టార్ట్ అయింది. రెండోది ఏంటంటే చెత్త అనేది అసలు ఎక్కడ కూడా ఇంతకుముందు కనిపించేది కాదు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్కడ చెత్తని అంటుపెట్టడం అనేది ఉండకపోతుండే. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే, వన్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెత్త ఎక్కడ పడితే అక్కడ అంటుపెట్టడము, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అభివృద్ధి విషయానికి వస్తే ప్రతి ఒక్క వీధిని, ప్రతి ఒక్క గల్లీని, గల్లీలో ఉన్న సంక్షేమం సంబంధించింది హరీష్ రావు గారికి ఉన్న శ్రద్ధ ఏ ఒక్క లీడర్ కూడా ఉండదు అనేది నా ఉద్దేశము. ఇంకొకటి ఏంటంటే, సిద్దిపేటకి మేజర్గా డిస్టిక్ ప్రపోజల్ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ మెడికల్ కాలేజ్ కానీ, ఇప్పుడు మేము అంతగా చూస్తున్న కోర్టు ప్రిమిసెస్ కానీ, ఇవన్నీ కూడా హరీష్ రావు గారి కృషి వల్లనే వచ్చిందనేది నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. సో హరీష్ రావు గారి నాయకత్వంలో ఉండే బీఆర్ఎస్ పార్టీ ఈ అధికారంలోకి వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి నా ప్రగాఢమైన విశ్వాసం. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటారు? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? ఎందుకు? ఎందుకమ్మా? మాకు ఇంత అన్నం పెట్టిండు, ఇవన్నీ చేసిండు, ఇవంతా ఇవన్నీ రోడ్లు ఇవన్నీ ఎవరు చేసారు? దాంతో ఎవరు కట్టించారు? ఆయన కట్టించిండు, ఎవరు కట్టించారు? దేవుని కొరకు కానీ చేసి అయితే మంచి పని, చెడ్డ పని మాకు పింఛన్లు చీరలు ఇచ్చిన అవన్నీ అన్నం పెట్టిండు ఆయన. ఇప్పుడు అది పడుతుందో చెప్తున్నాను. మున్సిపల్లో బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు. అంతే. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దృష్ట్యా, ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు సిద్దిపేటలో ఒక 20 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేక చాలా రకాలుగా అవినీతిపరమైన పరిపాలనతో అధ్వానంగా తయారైంది సిద్దిపేట మున్సిపాలిటీ పూర్తిగా. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే సిద్దిపేటకు అవినీతి లేకుండా మంచి అభివృద్ధి జరుగుతుందని నా ఉద్దేశం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నా ఓటు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీ గెలవాలనుకుంటారు? ఎందుకు? ఈరోజు మన హరీష్ రావు సార్ గారు మన సిద్దిపేటలో చాలా అభివృద్ధి చేశారు. కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఘన విజయానికి మేము ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే హరీష్ రావు సార్ ఎంతో అభివృద్ధి చేసి సిద్దిపేటలో ఒక సత్యసామలంగా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఇప్పటికీ హరీష్ రావుకి అండగా ఉంటాము. అదే టీఆర్ఎస్ పార్టీకే గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిస్తే మంచిగా ఉంటుంది. హరీష్ రావు సార్ రావాలి. ఎందుకని? హరీష్ రావు సార్ అన్నీ మంచి చేసిండు. లేనంలో గరీబులకు ఇల్లు ఇచ్చిండు, నీళ్ళు లేనంలో రంగనాథ సాగర్ నుంచి వెళ్ళి కూడా నీళ్ళు తెప్పించిండు, గల్లీ గల్లీకి రోడ్లు ఇచ్చిండు, చేసిండు. కానీ ఇంకోటి ఏంటి సార్ అంటే, లేనంలో గరీబులకు ఇల్లు ఇస్తాను చేసిండు, చేయలేను కానీ. కానీ మళ్ళా గవర్నమెంట్ వచ్చే వరకు ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఏం చేస్తలేరు. మళ్ళీ ఇంకోటి అంటే పింఛన్లు కూడా ఇస్తా అన్నారు, పింఛన్ కూడా ఇవ్వలే. 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఆ 1,00,000 రూపాయలు పోయిందా? అటు అయిపోయినాయి, ఇటు అయిపోయినాయి, ఏం లేదు. హరీష్ రావు తప్ప ఏం టీఆర్ఎస్ వస్తేనే అన్నీ అవుతాయి. టీఆర్ఎస్ లాగింది ఏది రావు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎందుకన్నా? మా సార్ మంచి పని చేస్తాడు హరీష్ రావు సార్. కొత్తగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పత్తి మార్కెట్, మటన్, చేపలు అన్నీ మంచిగా చేసిండు. మళ్ళీ మాకు అడగంగానే ఎక్కడున్నా కానీ అన్న అనగానే దగ్గర రానిచ్చి ఏ అవసరం ఉన్నా తీరుస్తారు మాకు. ఏది కానీ సిద్దిపేట వారానికి ఒకసారి మంచినీళ్ళు వచ్చేప్పుడు, ఇప్పుడు డైలీ పొద్దున 6 గంటలకే నల్ల వస్తాయి మంచినీళ్ళు, పచ్చి తాగొచ్చు, కడుకోవచ్చు. ఫుల్ వాటర్ దోకలేదు. ఇదివరకు వారం బిందెలతో కొట్టుకుందరు. క్లీన్గా మంచి మార్కెట్ శుభ్రంగా ఉంటుంది. దానికి ఉంచిండు. మటనే, చేపలే, కూరగాయలకు దానికి ఉంచిండు. మంచిగా చేస్తాడన్నారు. ఇది కానీ టీఆర్ఎస్ రావాలి. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటారా? బాగుండగా టీఆర్ఎస్ రావాలి, హరీష్ అన్న రావాలి.
మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే హరీశ్రావు చేసిన కార్యక్రమంలో సిద్దిపేట అభివృద్ధి బాగా చేసిండు కాబట్టి ఆయనే గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంటింటికి కన్నాలు పెట్టించిండు, ఇంటికి చెత్తపడి తిప్పిండు, ఇంటి లైట్లు అన్నీ బాగా అభివృద్ధి చేసిండు ఆయన చాలా ఎక్కువ. అందు గురించి ఆయనే గెలవాలని అనుకుంటున్నాను. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్? టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలని అనుకుంటున్నాము. మున్సిపాలిటీ ఎలక్షన్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓటు వేసి గెలిపిద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే హరిస్తూ ఉంటాడు కాబట్టి మన దగ్గర ఉండి మన పనులు త్వరగా అవుతాయి. రోడ్ డెవలప్మెంట్ అయినా, రోడ్లు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్? బీఆర్ఎస్. ఎందుకమ్మా? హరీష్ రావు పనులు బాగా చేస్తాడు కాబట్టి. ఎందుకంటే మాకు ఇక్కడ సిద్దిపేటలో అన్ని విధాలుగా ఏది వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఏది కానీ అన్నీ బాగా చూసి అన్నీ మాకు ఏం కావాలనో ప్రతి వార్డుకి ఇక్కడ ఎవరికి ఏం చేయాలనో అన్ని విధాలుగా చేస్తున్నాడు. హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కటి అన్నీ చేస్తున్నాడు కాబట్టి మాకు బీఆర్ఎస్ఏ కావాలి. అందులో ఎవరికి ఏది వచ్చినా వచ్చి చూస్తారు, చేస్తారు. ఏ సహాయమైనా అన్ని విధాలుగా మాకు చూసుకుంటారు కాబట్టి బీఆర్ఎస్ రావాలని మాకు అనుకుంటున్నాం. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకమ్మా టీఆర్ఎస్? మాకు రోడ్లు పోసిండు కాబట్టి, పింఛన్లు ఇచ్చిండు, ఫిల్టర్ వాటర్ ఇంటి దగ్గర సౌకర్యం చేసిండు. అందుకే టీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నాం. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్? టీఆర్ఎస్. ఎందుకమ్మా? అన్ని మంచినీళ్ళు కానీ అన్ని సౌలతులు చేసిండు కాబట్టి హరీష్ అన్న అంటే మాకు ఇష్టం. చెత్త క్లీన్ చేయించడం కానీ, ఈ బీడీ పింఛన్ కానీ, రోడ్లు మంచిగా వేయడము, నీట్గా మంచిగా ఉంది. ఫస్ట్ కన్నా ఇప్పుడే బాగుంది. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? టీఆర్ఎస్. ఎందుకమ్మా? అది మంచిగా చేసిండు హరీష్ రావు. అన్నిటికీ రోడ్లు మంచిగా చేసిండు, సిద్దిపేట లైటింగు మంచిగా, అన్ని పార్కులు మంచిగా చేసిండు హరీష్ రావు. ఆయన రావాలి మాకు. రోడ్లు చేపించిండు, పార్కింగ్ చేపించిండు, చెట్లు పెట్టించిండు, మంచిగా అన్ని హరీష్ రావే చేసి మంచి సిద్దిపేటను డెవలప్ చేసిండు. మంచిగా పందులు లేకుండా చేసిండు, మంచి శుభ్రత ఉంది, చెత్త మంచిగా తీసుకుపోతారు అన్ని దేని దానికే. హరీష్ రావాలి హరీష్ రావు సారే రావాలి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? టీఆర్ఎస్ ఎందుకు? టీఆర్ఎస్ ఎందుకంటే మాకు మంచిగా చేస్తుండు, మాకు పంటలు పండుతున్నాయి. మా సిద్దిపేట కూడా మంచిగా మా హైదరాబాద్ లెక్క చేసిండు. మేము టీఆర్ఎస్ దార్మార్ రోడ్ వేసిండు. మాకు ఇంకా పని కావాలంటే కూడా అర్జెంట్ అప్పుడే చేస్తాడు పని, ఇవ్వాలరా అని కూడా అన్నాడు. మడ్లు కట్టించిండు, పందులు లేకుండా చేసిండు, మంచి శుభ్రంగా ఉంచిండు. ఇక ఆయనకే వేస్తాం ఓటు. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకమ్మా? ఆయన మంచిగా చేసింది కదా వాటర్ ఇట్లా అన్ని, అందుకని ఆయన గెలిస్తేనే బాగుంటుంది. లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. నీళ్ళు స్పెషాలిటీ కూడా బాగా చేశారు. అందుకే హరీష్ రావు సారే రావాలని కోరుకుంటున్నాను.